అందరికీ ఈరోజు ఇంట్లోనే మైసూర్ పాకు సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నేను ఒక 2 గ్లాసులు శనగపిండి తీసుకున్నాను, 2 గ్లాసుల ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేడి చేసుకుందాం. ఒక కళాయిలో స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 గ్లాసులు పంచదార, లైట్ పాకం కోసం పంచదార పెట్టుకున్నాను. 2 గ్లాసుల పంచదారకి 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇది లైట్గా తీగ పాకం వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఎక్కువ రాకూడదండి, తీగ పాకం వస్తే సరిపోద్ది. పాకం ఇలా తీగ పాకం రావాలండి. తీగ పాకం వచ్చిన తర్వాత ఈ శనగపిండిని మనం గడ్డలు కట్టకుండా పోసుకుంటూ తిప్పాలి. గడ్డలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి. గడ్డలు కట్టకుండా ఇలా తిప్పుకుంటానే ఉండాలండి, దగ్గర పడేదాకా. ఇలా మంచిగా తిప్పుకున్న తర్వాత పక్కన నూనె వేడి చేసుకుంటూ ఉండాలి. సిమ్ములో పెట్టి వేడి చేస్తూ ఉండాలి. ఇది మొత్తం దగ్గర పడిన తర్వాత వేడి చేసుకున్న నూనె కొంచెం కొంచెంగా వేసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా నూనె పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి, ఆపకూడదు. నెయ్యి కూడా మధ్య మధ్యలో ఒక స్పూన్ వేసుకుంటా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి వేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇలా గట్టిగా అయ్యేదాకా ఆయిల్ వేస్తూనే ఉండాలి. ఆయిల్ వేడి ఆయిలే వేసుకోవాలండి. ఇలా బొక్కలు బొక్కలుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇలా విశాలంగా ఉన్న ఒక గిన్నెలో నెయ్యి రాసి ముందుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మైసూర్ పాకు రెడీ అయిపోయింది. ఈ గిన్నెలో పోసేద్దాం. కొని మనం నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ పాకాన్ని వేసుకుందాం. ఇది మరి ఎక్కువగా ఇట్లా నొక్కకూడదండి, ఇలా పోసి వదిలేయాలి. సమానంగా అనేసి వదిలేస్తే ఒక 20 నిమిషాలు ఆరిపోయిన తర్వాత మైసూర్ పాకు మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసులుగా కట్ చేసుకోవచ్చు. ఇంతతో సింపుల్గా మైసూర్ పాకు రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకునే మైసూర్ పాకు రెడీ అయిపోయింది.